మీద, ప్రతి ఒక్కరికి మిగిలిన ఇద్దరి మీద క్లారిటీ ఉంది. ఎవరు కూడా ఎవరి ప్రాధాన్యతని తగ్గించడం లేదు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎవరి మీద రైడ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు ఒకటి గమనించుంటారు, ఈ స్పీకర్ పొజిషన్కి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ట్వీట్ చేశారు బీజేపీని ఉద్దేశించి. మీరు మీ మిత్రపక్షాల్లో ఎవరికి స్పీకర్ ఆఫర్ చేసినా ఇంతకుముందు జరిగిన పరిణామాలు రిపీట్ అవుతాయేమో, జాగ్రత్త సుమా అని చెప్పేసి. అంటే అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోవటానికి కారణమైంది కూడా తెలుగుదేశం అనే ఒక ఇంప్రెషన్ ఉంది. అంటే స్పీకర్ ఓట్ చేయలేదని, స్పీకర్ డిస్క్రిప్షన్, అది ఓటు చేయొచ్చు చేయకూడదనేది స్పీకర్ డిస్క్రిప్షన్, అది ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. బట్ ఆ రోజు ఆయన ఓటు చేసి ఉంటే వాజ్పేయి గారి ప్రభుత్వం నిలిచి ఉండేది. గిరిధర్ గుమాంగో ఆయన ముఖ్యమంత్రిగా అప్పటికే ఉండటం వల్ల ఆయన ఓటింగ్కి దూరంగా ఉండటం, ఈ రెండో అక్కడ స్పష్టంగా, ఓటింగ్ దూరం కాదు, ఓటింగ్కి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. సో ఈ అంశాలు న్యూట్రల్గా ఉంచారు. స్పీకర్ ఓటేమో న్యూట్రల్ చేశారు, సైలెంట్, అది పూర్తి స్థాయిలో ఆపారు. అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉంది. ఆ వెసులుబాటు వేరు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు తెలుగుదేశం పార్టీకి. అందుకని అటువంటి చొరవ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు వైపు నుంచి జరగదు. అందుకని ఉద్ధవ్ ఠాక్రే చెప్పినట్టుగా ఆ కండిషన్ రాదు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకోటి సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం బలమైన ముఖ్యమంత్రులు అనే దగ్గరకు వచ్చేప్పటికీ సౌత్ ఇండియా నుంచి పార్టీలు ఏవైనా కానీ, ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా, బలమైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, రామకృష్ణ హెగ్డే గారు, రామచంద్రన్ గారు, RRR అప్పట్లోనే ఉన్నారు, రాజమౌళి RRR కన్నా ముందరే RRR ఉన్నారు. అటువంటి బలమైన ముఖ్యమంత్రులు సౌత్ నుంచి మళ్ళీ ఉండే అవకాశం ఉందా? అంటే వ్యూహాత్మకంగా వ్యవహరించే ముఖ్యమంత్రులు కాదు, వాళ్ళ వాయిస్ ఏమైనా సరే చాలా బలంగా వినిపించే ముఖ్యమంత్రులు. అవును, హెగ్డే గారు ఏమాటగా మాట అన్బెండింగ్ నేచర్ అయింది రామకృష్ణ హెగ్డే గారు. అవును, అంటే రామారావు గారు కూడా అదే ధోరణిలో నడిచాడు ఆయన తన ప్రోగ్రాం. అంటే ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో రాజకీయాల్లో కూడా అదే మాట్లాడాడు. ఆయన సినిమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ వ్యతిరేకత రకరకాల కోణాలు ఉన్నాయి దానికి. ఆర్య ద్రావిడ కోణం కూడా ఉంది. వీటన్ని అంటే యాంటీ, అంటే ఉత్తరాపథానికి వ్యతిరేకి ఆయన. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా జాతీయ పార్టీగా చూస్తూనే కొంచెం దూరం పెట్టే ప్రయత్నం. దీనికి తోడు తమిళనాడులో ఒక నినాదం ముందుకొచ్చింది ఆ టైంలో. అంటే యాంటీ హిందీ ఉద్యమం జరిగింది అక్కడ. యాంటీ హిందీ ఉద్యమం పెరియార్ నేతృత్వంలో జరుగుతున్న టైంలోనే ఎన్టీ రామారావు తమిళనాడులో ప్రవేశించాడు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి 48 ప్రాంతాల్లోనే జరుగుతోంది. దాంట్లో ప్రధానంగా 3 నినాదాలు ముందుకొచ్చినాయి. యాంటీ హిందీ, యాంటీ కాంగ్రెస్తో పాటు యాంటీ బ్రాహ్మిన్ అనేటువంటి ఒక నినాదం కూడా నడిచింది. అంటే అది పెరియార్ స్కూల్, అది పెరియార్ స్కూలే, పెరియార్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమమే అది. ఆ ప్రభావం కొంత ఈయన మీద కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారి రాజకీయ నిర్ణయాల్లో కూడా అది కనిపిస్తుంది. అంటే ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ కరణాల వ్యవస్థని తొలగించినప్పుడు అట్నుంచి ఆ ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది. అలాగే ఆయన చల్లాకొండయ్య కమిషన్ వేసి దేవాలయాల్లో అనువంశక అర్చకత్వ రద్దు అనేటువంటి దాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో కూడా ఈ వివాదం ముందుకొచ్చింది. ఈయనలో కూడా లక్షణాలు ఉన్నాయి అని, ఆ తరహా ధోరణి. అలాగే ఆయన తీసినటువంటి సినిమాల్లో కూడా ఆ తరహా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది దానవేరు సూరకర్ణలో కావచ్చు, పట్టాభిషేకం సినిమాలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమా తీయాలని రామారావు కాబట్టి అనుకున్నాడు. ఇంకొక నటుడు ఎవరు అలా అనుకునే అవకాశం లేదు. అంటే దాని వెనకాల ఆయనలో ఉన్నటువంటి ఒక తాత్విక దృక్పథం ఏదో పనిచేసింది అని. ఆ నేచర్తోనే ఆయన విశ్వామిత్ర సినిమా కూడా తీశాడు. అందులో వశిష్ఠుడిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పెరియార్. అలాగే ఆయన ఒక మాట అనేవాడు తరచు, అంటే ఎంజీఆర్ డయాస్ మీద ఉంటే ఎన్టీ రామారావు గారు చెప్పే కామన్ డైలాగ్ ఏంటంటే, మీకు ఒక రామస్వామి ఉన్నాడు, మాకు ఒక రామస్వామి ఉన్నాడు అనేవాడు. అంటే మీకు పెరియార్ రామస్వామి ఉన్నాడు, మాకు త్రిపురనేని రామస్వామి అనేది ఒక కోణం మాట్లాడేవాడు ఆయన. ఇది విజయవాడ మహానాడు సందర్భంగా రిపీట్ అయింది ఆ వేదిక మీద.
అన్నప్పుడు అంతకుముందు సినిమా వేడుకల్లో కూడా ఈ మాట మాట్లాడేవాడు నువ్వు అన్నాడు ఆయన ఎంజీఆర్. ఆ సభలో పూర్తి కాలం లేడు ఆయన, సాయంత్రం వరకు ఉండాలి కానీ లేడు, మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయాడు ఎంజీఆర్. లంచ్ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయనకు అర్థమైపోయింది ఇదేదో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏదో డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీంతో ఎక్కువ ట్రావెల్ అవటం అంత మంచిది కాదు అనుకుని వెళ్ళిపోయాడు ఆయన వాంటెడ్గానే. ఈ రామస్వాముల ప్రభావం అనేది ఎన్టీ రామారావు రాజకీయాల మీద పనిచేయటం వలన ఆయన కొంచెం ప్రత్యేకంగా కనిపించేవాడు. భారత రాజకీయాల్లో ఆయన పాత్ర కొంచెం ప్రత్యేకంగా కనిపించడానికి ఈ తాత్విక దృక్పథం ఇవి కూడా చూడాలి. రామకృష్ణ హెగ్డేది వేరు, ఆయన స్కూల్ మొదటి నుంచి అదే. అంటే జయప్రకాష్ నారాయణ, జనతా పార్టీ, వీటి ప్రభావం ఇవన్నీ కూడా జరిగినాయి, ఇవన్నీ నడిచినాయి. ఆ ప్రయాణంలో భాగంగా ఆయన వచ్చాడు. అందుకని వీళ్ళందరూ కొంచెం ప్రత్యేకంగా కనిపించేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి, ఇప్పటి ముఖ్యమంత్రులందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు అనేది చూస్తే మీకు అది కనిపించదు, ఆ స్పిరిట్ కనిపించట్లేదు ఎవరిలోనూ, ఇంక్లూడింగ్ చంద్రబాబు. వీళ్ళందరూ కూడా ప్రో మార్కెట్ ఎకానమీలో ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులు. దా దృక్పథంలోనే చూడాలి వీళ్ళు. వీళ్ళకి ఆ తరహా ఆలోచనలు, ఆ తరహా ప్రత్యేక నిర్ణయాలు అవి అటువైపు డ్రైవ్ అవుతారు వీళ్ళు అని అనుకోనక్కర్లేదు ఇప్పుడున్న ఏ ముఖ్యమంత్రి అయినా కానీ. అది అంటే కేవలం